అందరికీ నమస్కారం. కోటి సోమవారం నాడు చేయవలసిన పనులు. సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం ఆచరించాలి. ఇంట్లో దీపారాధన చేయాలి. శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం పూజలు చేయాలి. కుదిరిన వారు ఉపవాసం ఉండటం శ్రేయస్కరం. ఆలయంలో దీపారాధన తర్వాత ఇంటికి వచ్చి భోజనం చేయాలి. ఇది కోటి సోమవారాల ఉపవాస ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కోటి సోమవారం నాడు చేయకూడని పనులు. కోటి సోమవారం నాడు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేయాలి. ఆలస్యంగా నిద్ర లేవడం అశుభమని భావిస్తారు. ఈరోజు ఉపవాసం ఉండటం మంచిది. మాంసాహారం వంటి భోజనం పూర్తిగా నిషేధించాలి. కోపగించుకోవటం, ఇతరులకు కీడు తలపెట్టడం, అసభ్యంగా మాట్లాడడం వంటివి చేయకూడదు. పవిత్రమైన ఆలోచనలతో ఉండాలి. ఈ రోజున జుట్టు లేదా గడ్డం కత్తిరించుకోకూడదు. ఇది వ్రత నియమాలను ఉల్లంఘించినట్టు అవుతుంది. ఏ జీవికి హాని తలపెట్టకూడదు. సకల జీవరాశి పట్ల దయ చూపించాలి. దైవ చింతన, పూజలు, ధ్యానం వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. విలువైన సమయాన్ని వ్యర్థమైన పనులపై గడపకూడదు. ఈ రోజున పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఈ నియమాలను పాటించడం ద్వారా కోటి సోమవార వ్రత ఫలితాన్ని సంపూర్ణంగా పొందవచ్చునని పండితులు చెబుతున్నారు. ఓం నమ శివాయ.